ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వినతి పత్రాల ద్వారా కలెక్టర్ కి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా 177 అర్జీలు నమోదు కాగా తన పరిధిలో ఉన్న వాటికి ఆయన తక్షణమే పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తన పరిధిలో లేని వాటికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఆర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తి స్థాయి పెరిగేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంపై అధికారులు నిర్లిప్తంగా ఉండరాదన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. 22A కేటగిరీలో పెండింగ్ లో ఉన్న 108 ఆర్జీలను తక్షణమే పరిష్కరించాలని ఆర్డీఓలకు సూచించారు. సాధారణ పద్ధతిలో అధికారులు పారదర్శకత పాటించాలన్నారు. బాపట్ల జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయరాదన్నారు. ఆ స్థానంలో పొరుగు జిల్లాల నుంచి అదే హోదాలో వచ్చే వారు ఉంటేనే అనుమతి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ నాన్నగారి మేనత్తను మా నాన్నగారి బాబాయ్ కొడుకుల పేర్లు పెట్టారండి. మరి మీరు తహసీల్దార్ని కలిసారా? కలిసామండి. మీ నాన్నగారిని తీసుకురావాలంటే ఆయన మాతో మాట్లాడారు. మేము ఆయన బాగాలేకపోయిన వెళ్ళినా కూడా ఎట్లా పెడితే అట్లా మాట్లాడారు. ఆయన్ని మా తాతగారి చెల్లెలకి పెట్టాడు. మా నాన్నగారికి కూడా మా నాన్నగారు వాళ్ళ బాబాయ్ కొడుకులకి పెట్టారు. మళ్ళీ తాత చెల్లెలకి పెట్టాడా? మా నాన్నగారు మేనత్త చీరాల సంతమాలూరు తహసీల్దార్ అండ్ ఆర్డీఓ చీరాల. ఈ సంతమాలూరు మండల్ తంగేడుమల్లి విలేజ్, తంగేడుమల్లి గ్రామంలో రామాలయం నందు పూజారిగా వాళ్ళు ఏదో కొబ్బరికాయలు కొట్టుకోవడం అది చేసుకుంటున్నారు. పోతుకూచి శ్రీరామయ్య గారి కుమారుడు సుబ్బరాయ శర్మ, వీళ్ళకి సంబంధించిన వీళ్ళ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ఆస్తిని ఆ గ్రాండ్ ఫాదర్ కొడుకులకి మనవాళ్ళకి కాకుండా ఇంకెవరికి రాశారు? సమ్ క్లాస్ 2 సంబంధం లేని వాళ్ళకి ఆన్లైన్ చేశారంట తహసీల్దార్. గుడ్ మార్నింగ్ సార్ అది ఆల్రెడీ వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు సార్. ఆ డైవర్స్ కాపీ తీసుకురమ్మని చెప్పాము సార్. వాళ్ళు ఇంతమంది తీసుకురాలేదు సార్. చిన్నప్పుడే డైవర్స్ తీసుకున్నారు సార్. వాళ్ళ నాన్నగారిని పిలవమంటే మా నాన్నగారు నా కొడుకులు కాదని చెప్పారు సార్. ఓ పని చేయండి చంద్రశేఖర్, మధ్యాహ్నం అన్ని రికార్డ్స్తో విఆర్ఓని తహసీల్దార్ని అందరినీ విత్ రికార్డ్స్ కాల్ఫర్ చేసి మొత్తం మీరు హియరింగ్ చేసి డీప్గా విని మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫొటోస్ పెట్టండి. చలో నెక్స్ట్ రమ్మను చూస్తాను. ఓకే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎవరు ఇక్కడ నోడల్ ప్రిన్సిపల్? షేక్ ఇబ్రహీం గారు మా తాతయ్య గారు సార్. ఎక్స్పైర్ అయ్యింది. చదువుతాను. కర్లపాలెం పిలుస్తారు, పిలిచి క్లోజ్ చేస్తారు. వీళ్ళ ప్రాబ్లం విని ఆ కన్సర్న్డ్ సెక్రటరీకి సీరియస్గా చెప్పేయండి. చలో సొంత ల్యాండ్లో కొనేసి లిఫ్ట్ ఏర్పాటు చేసుకున్నారు. కొని పొలం కూడా వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్. ఆయన మోటార్లు కొని పెట్టారు. వీళ్ళం పొలం కొని ఆయనకి ఇచ్చి ఆయన పేరు మీద పెట్టారు. తర్వాత ఈ కాలువ ఈ సంవత్సరం తీసేశారు సార్. ఎవరి పేరు మీద ఉంది అది తీసేసినది? తీసేసింది ఇది వాళ్ళ భూమి కూడా కాదు సార్ తీసేసింది.
వెంకీ పేరు మీద. ఎవరు తొలగించాడో ఆయన పేరునే ఉంది. మరి ఆయన పేరు ఉంటే ఆయన తొలగించాడు కదా. అంటే ఇది పంట కాలువ సార్, అది వెనకటి నుంచి మామూలుగా పంచాయతీ కాగితం ఏం లేదు, భూమి ఆయన పేరుతోనే ఉంది. భూమి అయింది కదా సార్, అది రెవెన్యూ భూమి సార్. అది ఆ కాలువ ఉండేది రెవెన్యూ భూమి. రెవెన్యూ భూములో అంత మొదలైన కాలం డెవలప్ చేసుకుని 38 సంవత్సరాలు డొంక సార్, ఒక పక్క డొంక సార్, ఒక పక్క చేయండి సార్. అది ఇరిగేషన్ చూస్తారా. అండ్ సలీమా మీరు ఉండిపోండి, నన్ను పంపిద్దాం. డిఈ మీరు డిఈ అండ్ సలీమా మీ మండల్ సర్వేని కూడా పిలుచుకొని ఇప్పుడు వెళ్ళిపోండి, ఫీల్డ్కి వెళ్ళండి. వెళ్ళి ఆ కాలువ రెవెన్యూది అని అంటున్నారు, అంటే పొరంబోకు రెవెన్యూ పొలం అంటారు. ఒక రైతు ఎవడో కలిపేసుకున్నాడు, దాన్ని తీసేసి కట్టలు కాలువ కట్టంతా తీసి కలుపుకున్నాడు. కింది వాళ్ళకి పొలాలకి నీళ్లు వెళ్ళడం లేదు అని. సో 2 విధాలుగా చూడండి. కలుపుకున్నోడు నేను అనుకోవడం వాడి రిజిస్ట్రేషన్ వాడి పేరును ఉంటేనే కలుపుకొని ఉంటాడు, లేకపోతే కాలువ వాంది కానప్పుడు మనదైనప్పుడు వాడు ఎలా కలుపుకుంటాడు అనేది ఒకటి. రెండోది వాడిదే అయినా ఈజ్మెంట్ కింద కూడా చూడాలి. ఈ 2 విధాలుగా చూసి పోలీసుని కావాలన్నా పిలుచుకొని వెళ్ళిపోండి, పరిష్కారం చేసుకొని వచ్చేయండి. ఓకే. గుడ్.